హాయ్ అండోయ్! చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంటైతే ఉంటుంది. గంట నొక్కేసారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో వచ్చేస్తుందనమాట. వీడియో ఏంటి ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనమైతే మడిగోసాము. మడిగోసిన తర్వాత ఆ గెడ్డేం చేస్తాము, ఆ గెడ్డెత్తి వామేపిచ్చాలి. మనకు ముందే ఆవులున్నాయండోయ్! ఆవులకి మేత కావాలి గదా! దాన్నైతే వామేపిచ్చాలనమాట. వామేపిచ్చేద్దామనేసి మనుషులనైతే రమ్మన్నాము. మనుషులైతే వచ్చారనమాట. మొత్తం 9 మందైతే అయ్యారండి కూలోళ్ళు. ముందు రోజైతే 5 మందొచ్చారు. మరుసటి రోజైతే ముగ్గురొచ్చారనమాట. ఇంక వాళ్ళతో పాటు మా ఆయన మొత్తం 9 మంది. 9 మందంటే ఆ రోజు గూడా మా ఆయనున్నారు. మొత్తం 10 మందయ్యారనుకోండి. కూలోళ్ళు చూడండి అట్లా గెడ్డంతా ఎత్తి ఉడ్డబెడతారనమాట. ఒక చీరైతే కింద పరిచేస్తారు. పరిచేసిన తర్వాత మొత్తం గెడ్డయితే అట్లా ఉడ్డబెడతారనమాట. ఆ గుడ్డ ఉడ్డబెట్టి ఆ చీరంతా అటు చుట్టేసి అదైతే ఎత్తుకొనొచ్చి వాము పైనేస్తారనమాట. నేనైతే వాళ్ళకి భోజనం అయితే తీసుకొనొచ్చేసాననమాట. వాళ్ళైతే ఇడ్లీ వద్దన్నారు. టిఫిన్ తింటే మేము చేయలేము. మా వల్ల కాదు పని. మాకు అన్నమే చేసుకొచ్చేయమన్నారు. ఒక ఆయనైతే సంగటన్నాడు. మిగతా వాళ్ళైతే మాకు అన్నమే చేసుకొచ్చేయమన్నారనమాట. అందుకే నేను ఇదంతా ఎందుకని అన్నం చేసి సాంబార్ చేసి చిక్కుడుకాయ తాలింపయితే చేసుకొనొచ్చేసాననమాట. మాకు ఊరు ముందరైతే ఒక కయ్య ఉందనమాట. ఆ కయ్యలో నుంచయితే ట్రక్‌లో గెడ్డేసి దాన్ని కూడా తెచ్చయితే వాము పైనేస్తున్నారు. నేనైతే చేను దగ్గరికి ఫైనల్‌గా వాళ్ళకి అన్నమైతే ఎత్తుకొనొచ్చేసాను. ఏమేం చేసుకొనొచ్చానో చూడండి చిక్కుడుకాయ తాలింపు, ముల్లంగి, మామిడికాయ సాంబారు, అన్నమైతే చేసుకొనొచ్చాననమాట. ఇంక మేము గూడా అక్కడే తినేస్తాము. అలాగే ప్లేట్లు, గ్లాసులు కూడా తెచ్చా నీళ్ళు తాగడానికి. వాళ్ళకైతే అన్నం పెట్టేసాననమాట. అందరూ తినేశారు. మా పిల్లలు, మా ఆయన అందరూ కూర్చొనైతే తింటున్నారనమాట. ఇంక వాళ్ళందరూ పెట్టేసిన తర్వాత నేను గూడా తినేస్తాను. అంతా తినేసారు ఫైనల్‌గా. నేనైతే ప్లేట్‌లో పెట్టుకొని తీసుకొనైతే ఎళ్తున్నాననమాట. పేపర్ ప్లేట్‌లయితే 5 ఉన్నాయి ఇంట్లో. 5 ఎత్తుకొనొచ్చేసాను. ఇంక నాకైతే ఒక స్టీల్ ప్లేట్ ఇచ్చాను నేను తినడానికి. ఇంక నేను కూడా ఫైనల్‌గా తినేసి, ఇదిగోండి వామైతే కొంచెం పూర్తయిపోయిందనమాట. వాము పైన వర్షం పడినా తడవకుండా ఉండాలని పట్టయితే అలా లాగుతున్నారనమాట నీట్‌గా మడతేసుకోవడానికి. అవైతే పంచంచులు ఆ గోతంలో ఉండేవి. పంచంచులయితే మాకు హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పంచంచులంతా తీసి పారేసావు. అవి ఊరికే ఇస్తారనమాట మాకు. ఆ అంచులైతే తెచ్చుకునేసి ఆ పట్టకి చుట్టూ కప్పేసి నీట్‌గా అయితే కట్టేస్తారనమాట. ఆ పట్టకైతే కట్టేసి దాన్నైతే పైకేస్తున్నారనమాట. ఇదిగోండి. అలా ఏస్తే ఆయన పట్టుకొనైతే పైకి లాగుతాడు. వామేసి ఆయనకి 700, కిందుండే వాళ్ళకి ఒకరికి 600 అనమాట. చూడండి పట్టయితే పైనేసాడు. చూడండి పట్టయితే పైనేసిన తర్వాత అక్కడక్కడ దారాలేసి నీట్‌గా అయితే కట్టేస్తున్నారనమాట ఆయన పైనుంచి. చూడండి దారాలేసి ఎలా కట్టేస్తున్నారో. ఫైనల్‌గా వామంతా అయితే పూర్తయిపోయిందనమాట. నీట్‌గా కట్టేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్